ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 111 అధ్యాయము మనం చదువుకుందాం. చదువుకొని ఆ యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాక్యమై ఉన్నాను అని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యమై ఉన్న దేవుడను మనము ఎంత మాత్రము నిర్లక్ష్యముగా ఉండకోకుండా రోజుకొక అధ్యాయం మనం చదువుకొని దానిలోని మాటలు మనం గ్రహించి దాని ప్రకారంగా మనం జీవిద్దాం. ఎందుకంటే వినుట వలన మాత్రమే విశ్వాసం వచ్చును. అది ఏ మాటలు వినాలి? లోకపరమైన మాటలు అవి ఎంత మాత్రము కాదు, కానీ ఆయన మాటలు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆయన మాటలు మనం విన్నప్పుడు మన హృదయములో ఎలాంటి విశ్వాసం మనకు కావాలో అటువంటి విశ్వాసము మనకు ఆ వాక్యం ఇచ్చిద్ది. కాబట్టి రోజుకొక అధ్యాయం మనం చదువుకుందాం. సరేనా పిల్లలు? యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యములు మహిమ ప్రభావములు గలది. ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు కలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీయో నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయుచున్నాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండు నిర్ణయించువాడు. ఆయన నామమును పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఆయన శాసనముల ననుసరించు వారందరూ మంచి వివేకము కలగవారు. ఆయన నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఈ యొక్క వచనములు మీకు అర్థమయ్యిందా? దేవుడిక్కడ ఎంత పూజనీయుడో ఈ యొక్క వచనములో మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఆయన కార్యములు ఎంత గొప్పవిగా మనం ఇక్కడ వచనములో చూడగలము. ఆయన బిడ్డల పట్ల ఆయన ఏ విధముగా ఉన్నాడో మనం చూస్తాం. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం అక్కడ ఏ మాత్రము కూడా పాపం అన్నది ఎంత మాత్రము కూడా ఉండదు. సత్యముతోనూ యథార్థతోనూ అవి చేయబడి ఉన్నాయంట. చూడండి ఎంత గొప్ప కృప అన్నమాట. మనము కూడానంట ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమంట. ఎప్పుడైతే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటామో మనలో ఉన్న ప్రతి చెడుతనమును కూడా అవి విసర్జించబడటానికి మనము దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉంటాం. మనం ప్రార్థించుకుంటూ ఉంటాం. మన పాపముల కొరకు పశ్చాత్తాపపడతాం. అందుకని అటువంటి గొప్ప
సహవాసము దేవునితో మనకు అది వ్యక్తిగతముగాను ఇక్కడ చూడండి. ఇప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? అతనంట దేవుణ్ణి యథార్థవంతుల సభలోను, సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడు. చూడండి, ఈ యథార్థవంతుల సభ అంటే మనము సంఘముగా కూడి, సమాజముగా కూడి మనము ఆయనను ప్రార్థించి ఉండాలి. అంతేకాకుండా మన వ్యక్తిగతముగా కూడా ఆయన్ని ప్రార్థించుకోవాలి. యెహోవా క్రియలంట అవి గొప్పవంట. వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురంట. ఆయన కార్యములు ఎంత మహిమ ప్రభావము గలవో వాటిని మనము తలంచుకొని మాట్లాడుకుంటున్నప్పుడు మన ఆత్మలకంట నూతనమైన ఉత్సాహం, నూతనమైన సంతోషము మన ఆత్మలకు కలిగిద్దంట. అర్థమైందా పిల్లలు? అందుకని ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇష్టపూర్వకంగా మనము జీవిద్దాం. మనలో ఉన్న ప్రతి చెడు కొరకు కూడా మనము పశ్చాత్తాపపడి దేవుడు కృప వేడుకొని ఆయనకిష్టకరముగా మనము ఈ భూమి మీద జీవిద్దాం. ఎందుకంటే సమయం ఇంకా ఎంతో లేదనమాట. ఆయన మధ్య ఆకాశమునకు రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ దేవుడు మనతోనూ మనలోనూ మనకు తోడుగా ఉన్నవాడనమాట. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము మనము ఎన్నడూ కూడా నిర్లక్ష్యముగా ఉండకుండా రోజుకొక అధ్యాయము చదవండి, వినండి. దేవుడు యందు భయభక్తులు కలిగి ప్రతి చెడుతనమును విసర్జించి ఆయనకు నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ఆయనకు నచ్చిన విధముగా మనము ఈ భూమి మీద జీవిద్దాం. ఎందుకంటే రేపు మనది కాదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.